మేషరాశి వారికి ఈ వారం కొన్ని సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, ధనం కూడా అలాగే ఉంటుంది. రాబడి ఎంత ఉందో ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. అయితే సంతోషకరమైందంటే ఖర్చులు ఎన్నున్నా రాబడి వస్తుంది కాబట్టి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో కుజకేతువులు ఉన్నారు. సంతాన ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా తృతీయంలో రవి గురువులు ఉన్నారు. గురువు అస్తంగతం అయి ఉన్నారు. సహోదరి సోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయదలుచుకున్నారో వారికి ఈ వారం కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఏదో విధంగా అడ్డుపడే విధంగా డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, లేదా వీసా విషయంలో కావచ్చు, పాస్పోర్ట్ విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నా సరే వాటిని పక్కన పెట్టండి. సంపాదన బాగుంటుంది, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఏం లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఇటు భాగ్యాధిపతి ఇటు వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో అస్తంగతం అయ్యారు కాబట్టి చేతి దాకా వచ్చిన పనులు వెనక్కి వెళ్ళిపోవడం, ఇదేమిటి ఇలాగే ఉంటుంది అని అనుకోవడం ఉంటుంది. ఇది తాత్కాలికమేనండి, తర్వాత నుంచి బాగానే ఉంటుంది. ఇది కొద్ది రోజుల వరకే గమనించగలరు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అన్నీ చేసుకుని ముందుకు వెళ్ళడానికి చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా వస్తుందనే భావన ఏర్పడుతుంది. అయితే అటువంటి ఏమీ పెట్టుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది. అయితే రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో కేతువుతో కలిసి ఉన్నారు. ఇది అంత అనుకూలమైన కాదు. ఏదో విధంగా గొడవలు రావడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం, వ్యాపారంలో వృత్తిలో చిన్న చిన్న అడ్డంకులు రావడం అనేది జరుగుతుంటుంది. అయితే వీరికి శని వ్యయంలో బలంగా ఉన్నారు. ఏ పనులైనా సరే చేద్దాకా వచ్చినా సరే కొన్ని సానుకూల పడతాయి. అయ్యో వెళ్ళిపోయిందనే బాధ లేకుండా ఈ వారం చక్కగా పనులు మనకి సాఫీగా జరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెడలో వేసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.